నమస్తే టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై కావాలని దిగజారుడు రాజకీయం చేస్తున్నారని, హుందాగా రాజకీయాలు చేయడం నేర్చుకోవాలని మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి టీడీపీ నాయకులు మీడియా పరంగా తగిన బుద్ధి చెప్పారు. మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యేపై అసత్య ప్రచారాలొద్దు, ఇలాంటి ప్రచారాలు మానుకోవాలని సూచించారు. లబ్ధి కోసం దిగజారుడు రాజకీయాలు చేయొద్దని ఎద్దేవా చేశారు. నీ అక్రమాలు ప్రజలు ఇంకా మరచిపోలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. నీవు గతంలో చేసిన తప్పులను ఇప్పుడు ఇంకొకరిపై మోపడం సరికాదన్నారు. అవినీతి అక్రమాలకు బొజ్జల కుటుంబం ఎప్పుడూ కూడా దూరంగా ఉంటుందని, ఆ విషయాన్ని మీరు గుర్తెరగాలని తెలిపారు. అందుకే నిజాయితీకి ప్రజలు పట్టం కట్టారు. విషయాన్ని జీర్ణించుకోలేక మీరు మీ పార్టీ నాయకులు విద్వేషాలతో రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయొద్దని, ప్రశాంత వాతావరణంలో వైభవంగా గంగ జాతర జరుగుతుంటే పవిత్రమైన దేవాలయాలపైన కూడా ఇలాంటి రాజకీయాలు చేయొద్దని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని, కనైనా హుందాతనంగా రాజకీయాలు చేయడం నేర్చుకోవాలని, బొజ్జల కుటుంబంపై ఇలాంటి విమర్శలు మరోసారి చేస్తే ఊరుకోమని తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిపై మండిపడ్డారు. కార్యక్రమంలో భారీ ఎత్తున తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. కలిసి గంగమ్మ జాతరని చేసుకుంటున్నారనేసి చెప్పారు. ఈరోజు వచ్చిన ఎమ్మెల్యే గంగ జాతర కమిటీలందరినీ కూడా వద్దని చెప్పి వాళ్ళ దగ్గర ఉండే పుస్తకాలంతా కూడా లాక్కున్నామని ఒక అబద్ధపు ప్రచారం కాళహస్తి ప్రజలకి ఈయన సందేశం పంచాడు, ఈరోజు పంపించాడు. మరి మేము ఈరోజు అడుగుతున్నాం మధుసూదన్ రెడ్డి గారు, మీకెవరు చెప్పారు? ఎమ్మెల్యే గారు గత 4 రోజులుగా విజయవాడలో ఉన్నారు. ఈ రోజు నుంచి అసెంబ్లీ జరుగుతుంది. ఎవరు కమిటీలు వేశారు? ఇన్ని సంవత్సరాలు, గత 5 సంవత్సరాలు ఎవరున్నారు కమిటీల్లో? కాళహస్తి ప్రజలకు అందరికీ తెలుసు. ఎవరెవరు ఎంతెంత వసూలు చేసుకుని తినేసి గంగమ్మ జాతర అయిన తర్వాత ఎక్కడెక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారో కాళహస్తి ప్రజలకు అందరికీ తెలియదు అనుకుంటున్నారు మీరు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గారు. మా ఎమ్మెల్యే ఇంకా కూడా అందరినీ కలుపుకొని పోయి ప్రశాంతంగా గంగమ్మ జాతరలు చెయ్యని చెప్తాడే కానీ ఇలాంటి వసూళ్లు చెయ్యి, మీరు తినండి, నేనే కమిటీలు వేస్తున్నాను, మేమే ఉండాలనే అలాంటి ఆలోచన కూడా బొజ్జల కుటుంబానికి లేదనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉందనేది కూడా తెలియపరుస్తుంది. మరి ఈరోజు మీరు మాట్లాడుతూ శెట్టి గారు 50,000 షేడ్ గారు 1,00,000 రూపాయలు అనేసి వసూలు మొదలు పెట్టారంటున్నారు. వాళ్ళెవరినో తోడుకొని మా దగ్గర ఒకసారి చూపించండి. ఎవరు అడిగారు? మా వాళ్ళు. గంగమ్మ జాతరకి ఇంకా చాలా టైం ఉంది. అసలు గంగమ్మ జాతర కమిటీలు వేయలేదు. వాళ్ళ దగ్గర నుంచి, పాత కమిటీ వాళ్ళ దగ్గర నుంచి పుస్తకాలు తీసుకుని వచ్చి ఇచ్చేయండి, మేమే గంగమ్మ జాతరలు చేస్తాం, మా పార్టీ వాళ్ళే ఉండాలి అనేసి ఎమ్మెల్యే చెప్పినారని చెప్తున్నారే. మరి ఎవరు చెప్పారు మీకు? ఇప్పుడు మీకు కూడా తెలియని విషయాలు మీ కార్యకర్తలు కూడా చేయొచ్చు. తెలుగుదేశం పార్టీ అలాంటి కార్యకర్తలు లేరు, అలాంటిది జరగదు. కాకపోతే రాబోయే రోజుల్లో కూడా ఎమ్మెల్యే ఒక మంచి ఆలోచనతో ఉన్నాడు. ఈ గంగమ్మ జాతరలను కూడా దేవస్థానం గొప్ప చెప్పాలనే ఆలోచనలో కూడా ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎవ్వరు కూడా ₹1 ఇవ్వని అవసరం లేదు. చేసుకునే పండుగలు కాళహస్తిలో నెలకు ఒక పండుగలు వస్తున్నాయి. ఏ రోజు కూడా ఈ 5 సంవత్సరాల్లో ఏమేమి జరిగినాయో ప్రజలకందరికీ తెలుసు. నా ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాలు ఎంత ప్రశాంతంగా పండుగలు నిర్వహిస్తామో ప్రజలు కూడా దాన్ని కూడా గమనిస్తారు. దయచేసి లేనిపోని ఆలోచనలు ఎవరో చెప్పారని ఆలోచించి మీరు మా ఎమ్మెల్యే పైన గాన అబండాలు గాన చేస్తే ఊరుకోము. ఇప్పటికీ కూడా చెప్తున్నాము, ప్రతి ఒక్కరూ రండి. ప్రశాంతమైన వాతావరణంలో కాళహస్తి ప్రజలకి గంగమ్మ జాతరని చేయిస్తాం. మేమేమో తెలుగుదేశం పార్టీలో ఉండాలో, తెలుగుదేశం పార్టీ వాళ్ళే కమిటీలు ఉండాలా, తెలుగుదేశం పార్టీలో గంగమ్మ జాతర చేయాలని మేము ఎక్కడా చెప్పాం. అలాంటి ఆలోచన కూడా మాకు లేదు, మా ఎమ్మెల్యే కూడా లేదు. మీరు ఈ విధంగా తప్పుడు ప్రచారం కానీ చేసినారంటే మటుకు కాళహస్తి ప్రజలే మీకు తగిన సమయం ఇచ్చారు ఇప్పుడే. కాబట్టి ఇంకా మీదట కూడా అట్లాంటి అబద్ధపు మాటలు మీరు నమ్మి మా ఎమ్మెల్యే పైన అబండాలు ఇద్దరేసి కూడా చెప్తున్నాను. దయచేసి అలాంటి మీ దృష్టికి మీరు కూడా రండి, కలిసి చేసుకోండి. గంగమ్మ జాతర అనేది ప్రతి ఒక్కరు జరుపుకునే పండుగ. ఈవెన్ నువ్వే చెప్పినావు, పక్కన మా ముస్లిం సోదరులు కూడా జైరారా వీధిలో గంగమ్మ జాతర రండి, వాళ్ళు కూడా రమ్మనండి, ఎవరు వద్దన్నారు? ప్రతి ఒక్కరు కలుపుకొని చేసుకునే పద్ధతి గంగమ్మ జాతర, వినాయక చవితులు కానీ అన్ని పండుగలు చేసుకుంటున్నాం. మీ మాదిరిగా మేము ఇన్ని రోజులు, ఈ 5 సంవత్సరాలు కానీ 8 సంవత్సరాలు కానీ గంగమ్మ జాతర కమిటీలు ఒక్కసారి నువ్వు ఆలోచించు. దాంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరన్నా ఒకరన్నా ఉంటారా? ఒక్కరు కూడా లేదు. అది నువ్వు అర్థం చేసుకొని మాట్లాడితే బాగుంటుందని మేము తెలియజేస్తున్నాం. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మా ఎమ్మెల్యే గారు ఇన్వాల్వ్డ్,
ఒక్క రూపాయి కూడా వసూలు చేస్తే ఒప్పుకునే ప్రశ్నే లేదు. వాళ్ళని తప్పక వాటిపైన చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నారు. మరి ఇంకొక సబ్జెక్ట్ ఆయన మాట్లాడుతూ గంగా సిండికేట్ అయినారు.